ఎంతైనా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. చేతులు పెట్టి కుండని పట్టి నడవాలంటేనేమో వేడి కుండని పట్టుకోలేరు. చేతులు తీసేస్తే ఎక్కడ బ్యాలెన్స్ మిస్ అవుతుందోననే టెన్షన్. వీటన్నిటికీ మించిన దాడి నేను చెయ్యబోతున్నాను కదా. ఇంత రిస్క్ తీసుకొని మరీ పశువుల డాక్టర్ని కట్టుకోవాలని నీకెందుకు అనిపిస్తుంది శ్రీవల్లి? అయినా వీటన్నిటికీ సిద్ధపడ్డావంటే నువ్వు వాడి మీద ఎంత మనసు పడ్డావో అర్థమవుతుంది. నీలాంటి అందగత్తెని ఏ మగాడు కాదనుకోడనుకో. మరి నీకు అందమే లేకుండా పోతే కుండ పగిలి వేడి పాలు మీద పడి ఒళ్ళు కాలిపోతే అమ్మా, ఇక ప్రదక్షిణలు మొదలు పెట్టండి. మేము కూడా ప్రదక్షిణలు చేయొచ్చా పంతులు గారు? చేయొచ్చమ్మా. మనం కూడా అక్క పక్కనే నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అయినా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే పదమ్మా. మిస్ అయింది. చెట్టు అడ్డం లేకపోతే కుండ బళ్ళు మరేది. 5 ప్రదక్షిణలు చేస్తే ఈ అడుగులతోనే వెంకటపతి రాజుగారి వెంట అడుగులు వెయ్యడానికి దారి మొదలవుతుందక్కా. నువ్వు నోరు కట్టేసుకుని ఉండవే, ఎప్పుడు ఏదోటి మాట్లాడుతూనే ఉంటావు.